హలో ట్వీటీస్, చూసారా ఈరోజు ఎక్కడికి వచ్చామో? నాకైతే ఊటీ అనిపిస్తుందండి ఈ ప్లేస్ చూస్తే. కానీ ఇది ఊటీ కాదు, తైవాన్లో యాంగ్మింగ్షన్ అనే ప్లేస్ అనమాట. బేసిక్గా ఇది గ్రాస్ ల్యాండ్స్. ఈ పక్కన గేదెలవి కూడా ఉంటాయి మనకి, కానీ ఉన్నాయి. ఈ మంచు వల్ల మనకు కనిపించట్లేదు ప్రజెంట్. చూసారా ఫాగ్ ఎలా పట్టేసిందో మొత్తం అంతా కూడా. ఈ ప్లేస్కి రావడానికి నేనైతే చాలా ట్రై చేశాను. ఆల్మోస్ట్ 3 వీక్స్ ఆర్ 1 మంత్ నుంచి ట్రై చేస్తున్నాము. కానీ దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయిన డేస్ కూడా ఉన్నాయి మాకు, ట్రాఫిక్ జామ్ వల్ల. పార్కింగ్ వరకు వచ్చాము, టైం అయిపోయింది 5:30 ఎంతో. సో ఇంకా బ్యాక్కి వెళ్ళిపోయాం, ఇంకా అవ్వదు చీకటి పడిపోతుంది అని చెప్పి. బట్ ఈరోజు వర్షం ఉన్నా కానీ కొంచెం రిస్క్ తీసుకొని మరీ వచ్చాం. ఎలాగైనా ఈరోజు ఇది ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పి. సో మీకు కూడా చూపిద్దాం కదా అని వీడియో అయితే తీయడం జరిగింది. ఇటు ఒక లుక్ వేసుకోండి మా హస్బెండ్ని. చూడండి, ఇవి మంచు. జనం అయితే ఉన్నారు, బట్ ఈ ఫాగ్ వల్ల కనిపించట్లేదు. చూస్తున్నారు కదా ఇప్పుడు జనాన్ని అందరినీ. ఏజ్తో పని ఉండదండి వీళ్ళకి. ఎలాంటి ఏజ్ వాళ్ళైనా ట్రెక్కింగ్, హైకింగ్ బాగా ప్రిఫర్ చేస్తారు వీళ్ళైతే. ఈ పిల్ల భలే మాట్లాడుతుంది పక్కన, మ్యాంగోయ్ మ్యాంగోయ్ అని. ఇక్కడ ఎవరికైనా గేదె కనిపిస్తే కమెంట్ చేయండి. ఇక్కడ గేదెలు ఉన్నాయి కొన్ని. ప్రశాంత్ వాటిని ఏమంటారు? గేదెలు అంటారా? బఫెలోస్. మా ఆయన ఇంగ్లీష్ మీడియం అండి, మనం తెలుగు మీడియం కాబట్టి గేదెలు అంటున్నాం. దీనికి సెపరేట్ నేమ్ ఏదో ఉంటుంది. గడ్డి మేస్తున్న గేదెలు. చిన్న చిన్న పిల్లలు కూడా బుడ్డు బుడ్డు స్వెటర్స్ వేసుకొని మరీ వచ్చారు. హాయ్. రెస్పాండ్ కూడా అప్పట్లో. ఇదిగోండి మన ఇండియాలాగే ఉన్నాయి గేదెలు కూడా, బ్రౌనిష్ కలర్లో, బ్లాక్ కలర్లో. మా ఆయన మధ్య మధ్యలో ఇలాంటి టెంగరాసలు వస్తాడు. భయపడుతున్నాడు ఫ్రెండ్స్, ఇవన్నీ రికార్డ్ చేస్తున్నానని. ఒకటి అర్థం తీసుకున్నాను, బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూ చేస్తున్నా. నేను యాస్టీస్ పెడదాం, రా అండ్ రెస్ట్రిక్ట్గా ఉంటుంది వీడియో అంతా కూడా. సర్క్యులర్ ట్రైల్ ఎక్కడే ఏముంటుంది ఇందులో? ఓహో, ఈ కిందకి వెళ్తేనా? మనం ట్రెక్ చేయాలా ఇప్పుడు? ఊటీ ఇలా ఉంటుందని అంటారు, బట్ నేనైతే ఎప్పుడు ఊటీ వెళ్ళలేదు. ప్రశాంత్ వెళ్ళావా? బట్ ఊటీ కన్నా చాలా అందంగా ఉంది అనిపిస్తుంది నాకైతే ఇది. కింద పేడ కూడా ఉంది. తైవాన్లో ఫస్ట్ టైం నేను పేడ చూడడం. నేనేం చెప్తాను.
మా ఆయన భయపడుతున్నాడండి ఇవన్నీ పెడతానని. ఒకటి పెట్టి చూపిస్తాను సార్. నిజంగా పెడతాను ఇదంతా. నమ్మట్లేదండి. నేను డ్యూయల్ కెమెరాలో రికార్డ్ చేస్తున్నా. ఇది iPhone 17లో ఇప్పుడు వచ్చిన ఆప్షన్ అండి వీడియోలో, డ్యూయల్ కెమెరా రికార్డింగ్. సో ట్రై చేద్దాం అలాగా అని చెప్పి సరదాగా ట్రై చేశాను, మీకు చూపిందా అని. ఇక్కడితో క్లోజా? కూడా గేదెలు ఉన్నాయి. ఈ గేదెలు కావాలేంటో. గేదెల దగ్గరికి మనం వచ్చామా, మన దగ్గర గేదెలు వచ్చినాయా? చూసారా ఫ్రెండ్స్, మా ఆయన ఏమంటున్నాడు, వాళ్ళ దగ్గరికి మనం వచ్చామంటున్నాడు. ఇలా వెళ్దామా? పోదాం అయితే ఇలా. బట్ ఫిట్ అవుతామా? అంతే. నేను ఎందుకు డ్యూయల్ కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నాను వీడియో అంటే, నేను ఫస్ట్ టైం యాంగ్మింగ్షన్ రావడం. సో నేను ఎలా ఫీల్ అవుతున్నాను అన్నది కూడా మీరు తెలుసుకుంటారని చెప్పి నేను నా ఎక్స్ప్రెషన్స్ కూడా రికార్డ్ చేద్దామని చెప్పి డ్యూయల్ కెమెరాలో పెట్టాను నేను. ఇది కొంతసేపు భరించండి, తప్పదు. బట్ ఎవరైనా తైవాన్ వస్తే మాత్రం అస్సలు మిస్ కాకండి. నేను వచ్చి ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. ఆల్మోస్ట్ నార్త్ టు సౌత్ అంతా కవర్ చేసాం, కానీ ఈ ప్లేస్కి ఎందుకు రాలేదో అర్థం కాలేదు నాకు ఇప్పటి వరకు. నేను ప్లాన్ చేసిన ప్రతిసారి కూడా ఫ్లాప్ అవుతుంది. బట్ దిస్ టైం ఎనీ హోప్ వి మేడ్ ఇట్ అని చెప్పచ్చు. ఇదంతా కొండలు. గాలి, మంచి, వర్షం అన్నీ ఉన్నాయండి. సో ఎవరైనా వస్తే మాత్రం తైవాన్ నార్త్లో ఉంది ఇది. దీని పేరు యాంగ్మింగ్షన్ గ్రాస్ ల్యాండ్స్. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. గాలి చూసారా ఎలా ఉందో? పైన ఏదో ఉందనుకొని చాలా కష్టపడి అయితే మెట్లెక్కి వెళ్ళాం. ఇంకేది పేడ వాసన తప్ప ఏం లేదండి. తిరిగి వచ్చేసాము. ఒకటైతే అర్థమైంది నాకు, ఫిట్నెస్ అయితే ఉండాలి ఇలాంటి ప్లేసెస్కి వస్తే. మోస్ట్లీ నాకైతే లేదని నేను ఫీల్ అయ్యాను, మెట్లెక్కుతున్నా కొండెక్కుతున్నా కూడా. బట్ వీళ్ళందరూ ఫిట్నెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి వీళ్ళు చాలా ఈజీగా ట్రావెల్ చేయగలుగుతున్నారు ఇదంతా. మీకు కానీ ఖాళీ దొరికితే వాకింగ్ అండ్ రన్నింగ్ మీద, లేకపోతే జిమ్కైనా వెళ్ళండి, పర్లేదు. ఎవరైనా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఫిట్నెస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. నాకు ఈరోజు అర్థమైంది ఆ విషయం. చాలామంది ఫారినర్స్ కూడా వస్తున్నారు. ఇండియన్స్, ఫిలిప్పైన్స్, ఒక ఇండియన్ ఫ్యామిలీని అయితే చూసాను. ది సీమ్స్ లైక్ నార్త్ ఇండియన్. అమెరికన్స్, చాలా వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా చూసాము ఈరోజు ఇక్కడ. మేబీ వీకెండ్ కాబట్టి సరదాగా ఫ్యామిలీస్తో వచ్చారు. చిన్న పిల్లలు కూడా భలే వస్తున్నారండి నిజంగా. వాళ్ళు ఎలా నడుస్తున్నారో తెలియట్లేదు, కానీ క్యూట్ క్యూట్గా ఉంటారు వాళ్ళైతే. చూడండి ఆ బుట్టాడు ఎలా ఉన్నాడు.
ట్రెక్కింగ్ అండ్ హైకింగ్ ఏమో ఉన్నాయండి, చాలా కిలోమీటర్స్ కిందకి వెళ్తారు. లాస్ట్ టైం మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చారని చెప్పారు. చాలా ట్రెక్కింగ్ చేసాక ఒక వాటర్ ఫాల్ అయితే వచ్చింది చెప్తున్నారు. బట్ ఇప్పుడు అంత ఈ క్లైమేట్కి మనం అయితే వెళ్ళలేము అంత లాంగ్ డిస్టెన్స్. సో పైన అయితే చూస్తున్నాం, అట్లీస్ట్ ఇక్కడ దాకా రాగలిగాం, అది చాలా నాకైతే. దీని కింద ఇంకా ఉందా? ఓహో, చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాము. వేరేదైనా మార్చు, ఇది కాకుండా వేరేదైనా మార్చు. మా ఆయన భయపడుతున్నాడండి, నేను ఏది రికార్డ్ చేస్తున్నాను ఏది రికార్డ్ చేయట్లేదు అర్థం కావట్లేదు పాపం తనకి. చెప్పాను కదండి రా అండ్ డ్రస్టిక్గా ఉంటుంది వీడియో మొత్తం. డౌట్తో వచ్చాడు రికార్డ్ అవుతుందా లేదా అని. చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ ప్లేస్ మాత్రం. ఎంతసేపైనా ఉండొచ్చు అలా మేఘాల్లో మంచు వస్తూ పోతూ. సడన్గా గ్రీన్గా కనబడుతుంది, సడన్గా వైట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఫాగ్ క్లియర్ అయిందండి, ఇప్పుడు గ్రీనరీ అంతా కనబడుతుంది. ఇటువైపు ఉంది, మళ్ళీ వస్తుంది, ఇదంతా కవర్ అయిపోతుంది. సన్ కూడా ఉన్నాడు, సరదాగా చైర్స్ చేసుకొని మరి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. వర్త్ రావడం ఇక్కడికి. సో ఎవరైనా ఉంటే ప్లాన్ చేసుకోండి, అయితే ఇన్ని డబ్బులు పర్లేదు. ఇలాంటి ఏరియాస్కి వస్తే మాత్రం ఫుల్ కవర్ చేసుకొని అయితే రండి. ఎందుకంటే లాస్ట్ టైం మా హస్బెండ్కి ఒక ఎక్స్పీరియన్స్ అయితే అయింది. ఏం కుట్టింది ప్రశాంత్ మీకు లాస్ట్ టైం? జలగ కుట్టి బ్లడ్ అయితే సక్ చేసింది పాపం. ఇక్కడనే కాదు, ఎక్కడైనా ఇలాంటి ఏరియాస్కి ఈవెన్ నేను ఇండియా వెళ్ళినా కొంచెం కవర్ చేసుకొని ఫుల్ హ్యాండ్స్, ఫుల్ లెగ్స్, షూస్, సాక్స్ అన్నీ ప్లాన్ చేసుకోండి, టు బీ కేర్ఫుల్. సరే దీని ఎంట్రీ ఏంటో హెయిర్ ఎగిరిపోతుంది. ఇప్పుడు ఫాగ్ క్లియర్ అయింది కదా చాలా వరకు. ఎంత గ్రీనరీగా ఉందో మొత్తం అంతా కూడా. ఇక్కడ ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎవరు ఎదురొచ్చినా తైవానీస్ బౌ చేసి మరి విష్ చేస్తారు. చాలా రెస్పెక్ట్ఫుల్గా అనిపిస్తుంది మాకు. పలకరిస్తారు, నవ్వుతారు, హాయ్ చెప్తారు, బాయ్ చెప్తారు. ఇదొక బెస్ట్ పార్ట్ ఈ కంట్రీలో. రెస్పెక్ట్ అనేది అందరూ ఇస్తారు ఎక్కడికి వెళ్ళినా, రెస్పెక్ట్ ఆఫ్ దేర్ కంట్రీ అండ్ నేషన్స్. అదొకటి చెప్పచ్చు. చాలా హార్ట్ఫుల్గా మాట్లాడతారు, నవ్వుతారు. ఇండియన్స్ అన్నా కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. చాలామంది పాటలో కిడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా హెడ్ బౌ చేసి హాయ్ చెప్పడం చాలా మంచిగా అనిపిస్తుంది అలాంటివి చూస్తుంటే.
కిందకు వచ్చాక ఇలా కార్ పార్కింగ్ అవన్నీ ఉంటాయండి. చాలామంది బస్సెస్లో కూడా వస్తున్నారు. అండ్ లాస్ట్ టైం ఈ బస్సెస్ వల్లే మాకు హెవీ ట్రాఫిక్ అవ్వడం వల్ల దగ్గర వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాం. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ఉంటుంది. ఇదంతా కూడా లైక్ నేను ఇందాక అన్నాను కదండి, కాఫీ, టీలు, డ్రింక్స్ అవన్నీ దొరుకుతాయి. మా ట్రిప్ అయితే అయిపోయిందండి. మీరు ఈ వ్లాగ్ చూసి హ్యాపీ ఫీల్ అవుతారని అనుకుంటున్నా. లైక్ నేను కూడా ఇప్పటివరకు చూడలేదు ఈ ప్లేస్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఎక్స్ప్లోర్ చేసినందుకు. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ మన వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి అందరికీ. అండ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ట్వీటీస్. బాయ్ బాయ్.